హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేలా పక్కా కొలతలతో క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా క్యారెట్ను శుభ్రంగా కడిగి ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 100 గ్రాముల నెయ్యి వేడి చేసుకొని కిస్మిస్ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి సపరేట్ చేసి పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టాన్ని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చండి, దీనికి కొలతంటూ ఏమీ ఉండదు. అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా నెయ్యిలో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ 10 నిమిషాలు మగ్గిన తర్వాత 1/2 లీటర్ కాచిన పాలు పోసుకొని ఉడికించుకోవాలి. వెన్న తీయని పాలతో చేసుకుంటే క్యారెట్ హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. పాలు యాడ్ చేసిన తర్వాత మరో 15 నిమిషాలు క్యారెట్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. క్యారెట్ బాగా ఉడికిన తర్వాత 3/4 కేజీ పంచదారని యాడ్ చేసుకొని మరో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 15 నిమిషాలు ఉడికించిన తర్వాత నెయ్యి మొత్తం పైకి తేలుతుంది. అప్పుడు కోవా, యాలకుల పొడి వేసి కలుపుకొని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చివరిగా ఫ్రై చేసిన కిస్మిస్, జీడిపప్పు వేసుకుంటే చాలు, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయినట్లే. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.